నిన్ను చూస్తుంటే నరికేయాలనిపిస్తుంది. నీకోసం నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానా? చిచి, నేనే సిగ్గుపడుతున్నాను. కొడుకు జైలుకు పోయినందుకు బాధపడాల్సింది పోయి వెదవడ ఇలాగలేస్తోంది. బాధపడ్డానండి. కన్న తల్లి ముందు కన్న కొడుకు చెయ్యకూడని తప్పులు చేస్తున్నప్పుడు బాధపడ్డాను. నేను కోరుకున్న దానికంటే ఎక్కువగానే చూశారు. అందుకే ప్రతి క్షణం మీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. పంతులు గారు, అమ్మా, కావలసినవి ఇంకేమైనా ఉన్నాయా? అన్నీ వచ్చేసినట్టేనమ్మా. కార్యక్రమం మొదలు పెట్టండి. మొదలు పెట్టడానికి ఇంకో అరగంట వ్యవధి ఉందమ్మా. సరే. బాబు, మీ వాళ్ళెవరూ రావడం లేదా? సొంత అన్నయ్య అబ్దీకానికి మీ రేఖతే రాకపోతే ఎలా? పెళ్లిళ్ల దగ్గర, చావు కార్యాల దగ్గర విడిపోయిన వాళ్ళు కలుస్తారని అంటారు. మీరు మాత్రం ఎందుకు పంతాలతో ఉండాలి? పోయిన వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలంటే అయిన వాళ్ళందరూ ఉండాలి బాబు. తర్వాత మీ ఇష్టం. మీరు కూర్చోండి అమ్మా, కూర్చోండి. రఘు మావయ్య వాళ్ళని పిలుద్దామంటే అమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. అలా అని అమ్మకు చెప్పకుండా నేను పిలిస్తే వాళ్ళొచ్చాక ఎలాంటి గొడవ జరుగుతుందో తెలీదు. ఏం చెయ్యాలి? నాన్న, ఎలాగైనా నువ్వే మావయ్య వాళ్ళని పంపించు. అవును, అడగటం మర్చిపోయాను. మీ ఆడపడుచుని పిలవలేదా? పిలవటానికి ఇదేమన్నా పేరెంటమా? సొంతన్నయ్య ఆబ్దికమే కదా, బయలుదేరే ఉంటారు. బయలుదేరారండి? దాని ప్రస్తావన నా ఇంట్లో తీసుకురాకండి. అది నా ఇంట్లో అడుగు పెట్టకూడదు. అదే కాదు, దాని భర్త, కొడుకు, కూతురు ఎవరు అడుగు పెట్టకూడదు. అమ్మా, వాళ్ళు అడిగిన దాంట్లో తప్పే ఉంది. అత్తయ్య ఎవరు? నాన్నకి తోడబుట్టిన చెల్లెలే కదా. కనీసం ఇలాంటి సమయంలోనైనా గతాన్ని మర్చిపోమ్మా. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఆబ్దికన్నాడు, పంతాలెందుకమ్మా? మావయ్య వాళ్ళని పిలుద్దామమ్మా. నట్టింట్లో నా శవాన్ని చూడాలనుకుంటే వాళ్ళని పిలవరా.
గతాన్ని మర్చిపోవాలా? నీ తండ్రిని చంపిన వాళ్ళని ఎలా మర్చిపోమంటావరా? పంతాలు పగలు నావి కాదురా, నీ అత్తవి, నీ మామవి. స్వార్థం దుర్మార్గం నాది కాదురా, వాళ్ళవి. వాళ్లతో బంధాన్ని పూర్తిగా తెంచేసుకున్నాను. కలపాలని ప్రయత్నించుకో. వాళ్ళు నా ఇంటికొస్తే నా భర్త ఆత్మ శాంతించదురా. నా ఇంటికి ఎవరూ రావటానికి వీల్లేదు. ఇది నీ తల్లి ఆజ్ఞ. డాడీ, టైం అవుతుంది, తొందరగా పదమ్మా. నేను రాలేనుషా. ఏమ్మా, రెడీయా? అమ్మేది? రానంటుంది నాన్న. ఎన్నిసార్లు చెప్పాలి మీ అమ్మకి? అయినా ఈ టైంలో పంతాలేంటి? రా. రేఖా, రేఖా, ఏంటిది? చిన్నపిల్లలా నీ అలకేంటి? అలక కాదు రఘు, అవమానం జరుగుతుందేమోనని భయం. మమ్మల్ని అవమానించు అని మనం అంతటా మనమే వెళ్తున్నట్టుంది. నేను రాలేను, మీరు వెళ్ళండి. అవమానమా? అసలు అవమానం అంటే ఏంటి రేఖ? అవతల వాళ్ళు మన శత్రువు లేనప్పుడు మనం బాగుపడ్డం చూడలేక, మనల్ని ఎదిరించలేక ఓ నేరాన్ని మన మీద నెట్టి నలుగురిలో నుంచోపెట్టి నోటుకొచ్చేట్టు మాట్లాడితే దాన్ని అవమానం అంటారు. స్నేహమైన మన శత్రువా? మనం బాగుపడితే చూడలేని స్వార్థపరురాలా? మన బలాన్ని ఎదుర్కోలేని అసమర్థురాలా? కాకపోవచ్చు, కాని మనం చెయ్యని నేరాన్ని మన మీద వేసి నలుగురిలో నడి రోడ్డు మీద నిలబెట్టింది. స్నేహాల అన్నంత మాత్రాన మనం నేరస్తులం అయిపోంగా. అయినా తనేమీ పనిగట్టుకుని అవమానించట్లేదు. ఏదో తనకున్న అనుమానంతో అలా ప్రవర్తిస్తోంది. అయినా నువ్వెవరి చేతిలో అవమానించబడుతున్నావమ్మా? ఒకప్పుడు నీతో ఎంతో ప్రేమగా ఉన్న అత్త చేతిలోనే కదా. అయితే మాత్రం చెయ్యని తప్పుకి నిందలు పడాలా? మన అనుకున్నప్పుడు, మనవాళ్ళు అనుకున్నప్పుడు పడక తప్పదు రేఖ. అయినా ఎలాంటి అవమానమైనా సరే నేను భరిస్తాను. మెడ పట్టుకుని బయటికి గెంటేసినప్పుడే భరించాను, ఇప్పుడు భరించలేనా? అవన్నీ వదిలే, టైం అవుతుంది, వెళ్దాం పద. నా భర్తను అవమానిస్తే నన్ను అవమానించినట్టు కాదా? రేఖ, మనం ఇంకా ఆలస్యం చేస్తే అక్కడ కార్యక్రమం పూర్తయిపోతుంది. అప్పుడు భావాత్మ శాంతించదు. నా మాట విను, వెళదాం పద. రా రేఖ, ప్లీజ్ పదమ్మా.
మా మావయ్య పేరున అచ్చం చేయండి పూజారి గారు. పేరు చెప్పండమ్మా. కమల్. గోత్రం? పసుపులేటి. పసుపులేటి గోత్రోద్భవస్య కమలా నామధేయస్య క్షేమ స్థైర్య అభయ ఆరోగ్యేశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పూజాం కరిష్యే. ఓం శివాయ నమః, ఓం కపద్ధినే నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంభవే నమః, ఓం శంకరాయ నమః. నిన్ను భరిస్తున్నావంటే అది మా చేతగానితనం కాదు, మా మంచితనం. ఇంకొక్కసారి నా వాళ్ళ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే నరికి పారేస్తాను. సంధ్య, ఆగమ్మా. దుర్మార్గులకు మోసగాళ్లకు దూరంగా ఉండాలని అజ్ఞాతుల్లో ఉన్నాను. అడ్డు తప్పుకోండి. ఫోన్ చేసిన ప్రతిసారి నువ్వు చెప్పేది మేం వింటాం తప్ప మేం చెప్పేది నువ్వు ఏనాడు వినిపించుకోలేదు. వినుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చిండేదే కదమ్మా. దూరంగా ఉంటూ అందరికీ దూరం అయిపోవద్దు. నీకోసం నీ స్థానం అలాగే ఉంది. రామ్మా, మా అందరి ముందుకు రా. మా అందరినీ అసహించుకుంటున్నావు. ఒకసారి మా అందరి గురించి మంచిగా ఆలోచించు. సంధ్య, సంధ్య ప్లీజ్. మావయ్య, జీకే వంశానికి వారసులు మీరు. జీకే వంశ పరువు ప్రతిష్టలకు నిదర్శనం మీరు. ఓడినప్పుడు కృంగిపోలేదు, గెలిచినప్పుడు విర్రవీగలేదు. ఎంత ఎత్తుకెదిగినా నేలని మర్చిపోలేదు మీరు. అలాంటి మిమ్మల్ని నేల మీద లేకుండా చేసింది నేను. మీ చావుకి, అత్తయ్య ఒంటరితనానికి కారణం నేను. సంజయ్ మీద పగ మీ మరణానికి దారి తీసింది. నీ బిడ్డ మూలంగా నేను అన్యాయమైపోయి నా బిడ్డని మీ ఇంట్లో ఉంచాను. జరిగిన దాంట్లో ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో, ఎవరిది పాపమో, ఎవరిది పుణ్యమో తెలీదు. నువ్వు మాత్రం పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించు. మా అందర్నీ నీ మంచి మనసుతో ఆశీర్వదించు. దేవుడి దగ్గరకు వెళ్ళిన వాళ్ళందరూ దేవుళ్లతో సమానమని అంటారు. ప్రస్తుతం ఉన్న సమస్యల్లోంచి నన్ను గెలిపించి శిరీష స్థానంలోకి వచ్చిన నాకు ఒక దారిని చూపించు. ఓం నృసింహాయ నమః, ఓం పుణ్యాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం అమిత తేజసే నమః, ఓం నిత్యాయ నమః, ఓం దుఃఖనాశకాయ నమః, ఓం నిరామయాయ నమః, ఓం దారిద్ర్యనాశాయ నమః, ఓం శుద్ధాయ నమః, ఓం నరదేవాయ నమః, ఓం దౌర్భాగ్యనాశనాయ నమః, ఓం హయగ్రీవాయ నమః, ఓం శశిరేఖాయ నమః. మనస్సులో ఒక్కసారి గణపతిని ధ్యానం చేసుకోండి. ఓం గణానాన్త్వా గణపతిగం భవామహ కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నాం నూతభిస్సేన సాధనాం శ్రీమహాగణాధిపతయే నమః. హరి ఓం హస్తప్రక్షాళయ. గృహ శుద్ధ్యర్థం సిద్ధ్యర్థం స్వస్తి స్వస్తి పుణ్యాః పుణ్యాః వాచనం చ కరిష్యే. వాచనం చ అక్షతలు నీళ్ళు కరిష్యే. అలా వదిలిపెట్టిన ఆయన. ఓం యజమాధ స్వాహ, ఓం నారాయణాధ స్వాహ, ఓం మాధవాధ స్వాహ, ఓం గోవిందాయ భవం విష్ణువాయ భవం వత్సాయ భవం దేకుర్వాయ భవం వామనాయ భవం శ్రీధరాయ భవం ఋషిచార భవం పద్మనాభాయ భవం దామోదరాయ భవం సంకర్షణాయ భవం మాధవాయ భవం ప్రద్యున్నాయ భవం అనర్థాన్మ. यातैष शिवतमा शिवं भवोवधेतनः शिवाचरव्याजान्मृतदानोर्ब्रह्मणदा यातेऽर्थशिवादनूरघोरापापदाशिन प्रजानस्तनुवाचिन्तपदागिरिशन्ताभिजागतेः यामृशं गिरिशन्तहस्ते विपरसस्तव शिवाङ्गिरत्यतां पुरमाहिगुंसे पुरसञ्जगता.
దాకా వచ్చే ఆలోచన ఏంటి రేఖ? రా. ఆగు! ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? ఎందుకొచ్చారు నా ఇంటికి? స్నేహ, నీ కోపాన్ని చూపించే టైం ఇది కాదమ్మా. ఎవరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. మర్యాదగా వెళ్ళిపోండి. స్నేహ, ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా. ఈ కార్యక్రమం అయిపోగానే మేము వెళ్ళిపోతాం. మా మీద కోపం ద్వేషం ఉంటే తర్వాత చూపించు. నా అన్నయ్య ఆబ్దికాన్ని జరిపించే అవకాశం మాత్రం మాక్కూడా ఇవ్వు. స్నేహ, శత్రువుని కూడా ఇలాంటి సమయంలో క్షమిస్తారమ్మా. నా దృష్టిలో మీరు అంతకంటే దుర్మార్గులు. అమ్మా, వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించొద్దు. నాన్న ఆత్మ ఘోషిస్తుంది. లోపలికి రానివ్వమ్మా. ఏరా, నీకెన్నిసార్లు చెప్పినా సిగ్గులేదా? నాన్నమ్మ, తాతయ్య వాళ్ళని రమ్మని చెప్పవా? వేలంత లేవు, మధ్యలో నీ పెద్దరికమేంటే? లోపలికెళ్ళు. అమ్మా! ఏయ్, అక్కడే ఆగు. లోపల అడుగు పెట్టావంటే చంపేస్తాను. మీ కోపాన్ని పాపం మీద ఎందుకు చూపిస్తున్నారత్తయ్య? నువ్వు నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు వెళ్ళి బయటికి. నేను చెప్తే నా మాట విన్నారా? అడిగి మరీ మెడపట్టుకుని బయటికి గెంటించుకోవడం మనకు అవసరమా? అవసరం లేకుండా ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడెందుకు నిలబడ్డారు? బయలుదేరండి. అమ్మ స్నేహ, అది కాదమ్మా నేను చెప్పేది. స్నేహ, అమ్మ స్నేహ, స్నేహ తలుపు తీయమ్మా. ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా. స్నేహ ప్లీజ్ అమ్మా. ఏంట్రా అలా చూస్తున్నా? అమ్మ మాట కాదని తలుపు తీసి వాళ్ళని ఆహ్వానించాలని చూస్తున్నావా? అంతకు ముందు ఈ తల్లిని పైలోకానికి సాగనంపు.
తరిగిడదాం